తల్లి కూడా మనకు 20 to 25 లీటర్స్ పాలు ఇచ్చింది అన్న తల్లి. టర్పీ గేదెలు మన తన 20 to 25 టర్పీ గేదెలు ఉంటాయి. అందులో కూడా 2 నెలలు 3 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఎంత ఉంటుంది రేట్ అందాదా మనకి ఇక్కడ? రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ తుక్కుగూడలో ఉన్నామండి. ఇక్కడ డైరీ ఫామ్ లో బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఏ బఫెలోస్ ఉన్నాయి, పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే. ఒక్కసారి మీ పేరు, మన లొకేషన్ ఎగ్జాక్ట్లీ చెప్పరా? నా పేరు హర్షద అండి. మనది అంటే బుద్వేల్ ఫామ్ ఉండే ముందు మనం ఇక్కడ తుగ్గూడల ల్యాండ్ తీసి ఇలా పెట్టినాము. అప్పుడు 30 to 35 అప్పుడు తాత అప్పటి నుంచి నడుస్తుంది. మీ తాత కాలం నుంచి ఇది బిజినెస్ అనేది చేస్తున్నారు. అదే బిజినెస్ మనది. తాత నుంచి డాడీ చేసి ఇప్పుడు మనం మీరు చేస్తున్నారు. మీరేం చదువుకున్నారు? నేను ఇప్పుడు లాది ఎంట్రన్స్ రాసినాను. ఎంట్రన్స్ రాశారు. లా ఎంట్రన్స్. ఇప్పుడు మీరు రోజు ఏ టైంకి ఈ డైరీకి వస్తారు? మార్నింగ్ 2 hours, సాయంత్రం 2 hours వచ్చి నేను చూసుకుంటా. మిగతా మనం వర్కర్స్ ఉంటారు, వర్కర్స్ చూసుకుంటారు. మనము ఖాళీ వచ్చి పాలది అది బిల్ చూసుకుంటాం. మీకు అవగాహన వచ్చిందా గేదెల నుంచి? ఇప్పుడు మీ తాతల దగ్గర నుంచి చేస్తున్నారు కదా, అవగాహన చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నాము. చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లోనే మనం. ఇప్పుడు మన దగ్గర ఎన్ని బఫెలోస్ సేల్కి ఉన్నాయి? లేకపోతే మీరు జాఫరాబాద్ కానీ మనకి ముర్రా కానీ వస్తుంటాయి ఆ లోడ్లు ఇక్కడికి? మనకు నెలలో 2 రోజులు 3 లోడ్లు వస్తూనే ఉంటాయి అన్న. వస్తూనే ఉంటాయి. మనకు ఆవులు అయితే ప్రతి వారం 2 లోడ్లు 3 లోడ్లు వస్తూనే ఉంటాయి అమ్మడానికి. ఆవులు కూడా వస్తాయి అన్న. ఆవులు ఇప్పుడు కూడా వచ్చినాయి, మార్కెట్ పోయినాయి. ఇవాళ కూడా ఆవులు. ఏ మార్కెట్? కర్లకుర్తి మార్కెట్ పోయినాయి, సండే మార్కెట్. తుగ్గూడ మార్కెట్ కూడా వస్తాయి, కొండమడుగు పోతాయి, సర్దానగర్ కూడా పోతాయి. అన్ని దిక్కులు అయితే మీరు పంపిస్తుంటారు. మన మార్కెట్ లో పోతాయి. మన డైరీ మీద కూడా ఒక సగం ఆవులు అయితే అమ్ముడు పోవాలి. ఇక్కడికి వచ్చి కూడా తీసుకుపోతారా? ఇక్కడ వచ్చి కూడా తీసుకుపోతారు. మన డైరీలోనే సగం పోతాయి అన్న. మిగతా అమ్మకపోతే మనం వర్కర్స్ ఉన్నారు, అది తీసుకొని అమ్మేస్తారు అన్న. ఇప్పుడు ఎట్లా ఉంది ప్రెజెంట్? సమ్మర్ సీజన్ కదా, ఎట్లా ఉంది బిజినెస్? సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం నడుస్తున్నారు. రైతులకు ఎట్లాగో పాలు డిమాండ్ ఉంది కాబట్టి తీసుకుపోతున్నారా? తీసుకుపోతున్నారు అన్న. మనం డైరీలో ఒక హోల్సేల్ లాగా మనకు పోతాయి కౌంటర్ కి. ఎవరైనా వచ్చి తీసుకోవాలన్నా కూడా ఇచ్చేస్తాం అన్న. లేకపోతే మనకు ఇక్కడ 90 రూపీస్ అమ్ముతాం ప్యూర్ పాలు. మిగతా హోల్సేల్ కావాలంటే 75-80 లెక్క ఇచ్చేస్తామా. ఇప్పుడు ఎన్ని బఫెలోస్ ఉన్నాయి ఇప్పుడు సేల్ కి? ఇప్పుడు సేల్ కంటే మనము మిల్క్ ఉంటుంది, మళ్ళీ సేల్ కి ఉంటాయి. మనకు కావాలంటే ఎవరు రైతులన్నా పెట్టాలంటే వాళ్ళకు బఫెలోస్ ఇచ్చి ఎట్లా చేయాలి, ఎట్లా వేయాలి అంటే మొత్తం ప్రొసీజర్ చెప్పి ఎట్లా చూసుకోవాలి, ఏదైనా వేయాలి అంతా మీరు చెప్తారు. అంతా మనం చెప్తామని. ఇప్పుడు ప్రెజెంట్ మన ఫామ్ లో ఎన్ని ఉన్నాయి బఫెలోస్? మన ఫామ్ లో 70-80 బఫెలోస్ ఉన్నాయి, 20 కౌస్ ఉన్నాయి. దూడలు కూడా అమ్ముతారా? దూడలు కనబడుతున్నాయి, ఒకసారి చూపిరా మీరు? దూడలు ఉన్నాయన్నమాట. ఇది బూరి బ్రీడ్ సంబంధించిన దూడలు అనుకుంటావి. దూడలు మీరు డెవలప్ చేస్తుంటారా, అమ్ముతుంటారా? మన తన పోతుందన్న పెద్దది దాందే డుడే. ఇది జాఫరాబాద్ డుడే మన తన పోతుంది పెద్దది. దాందే. ఇప్పుడు ఈ ఫీమేల్ కాఫ్స్ ఇవి? ఫీమేల్ అన్న. బూరి అది మేల్ కాఫ్. అది దూడలు కూడా మీరు డెవలప్ చేస్తుంటారా? డెవలప్ చేస్తారు. మనము ఒకవేళ మనము పోతుంటే పెంచుకుంటాం. ఏదైనా ప్యూర్ ఉంటే ఒకటి పెంచడం, లేకపోతే రైతులు వస్తారు, రైతులకు ఇచ్చేస్తాం. మేల్ కాఫ్ కూడా మీరు డెవలప్ చేస్తున్నారు? మేల్ కాఫ్, ఫీమేల్ కాఫ్ మొత్తం. ఈ క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు బఫెలోస్ గురించి చెప్పరా? ఇప్పుడు హైయెస్ట్ పాలు ఇచ్చేది మన ఫామ్ లో వచ్చేసి షెడ్ లో? ఫామ్ లో వచ్చేసి హైయెస్ట్ పాలు ఇచ్చేదంటే ఆడుందా, అక్కడే ఉందా? చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం తుక్కుగూడలో ఉన్నామండి. ఓవరాల్కి అయితే 1.5 to 2 kilometers దూరంలో ఉన్నాము. ఇక్కడైతే బఫెలోస్ అయితే సేల్కి ఉంటాయని చెప్తున్నారు. వీక్లీ మంత్లీ అయితే 2 లోడ్లు కానీ 3 లోడ్లు కానీ దిగుతాయంటే ఇక్కడ జాఫరాబాద్ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే దిగుతాయని చెప్పారు. ఇదేనా హైయెస్ట్ మిల్కింగ్ మన ఫామ్ లో? 4 బఫెలోస్ 5 బఫెలోస్ ఉంటాయి. ఇవన్నీ ఏ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు ఇవి? ఇది అయితే జాఫరాబాద్. ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది పాలు? ఇప్పుడైతే 14 to 15 ఉన్నాయన్న. 14 to 15 లీటర్స్. వచ్చినప్పుడు అయితే ఈయన ఒక 6 నెలలు అవుతుంది. వచ్చినప్పుడు 18 లీటర్స్ పాలు ఇచ్చింది. అది 18 లీటర్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇది మనకి ఇది ఇప్పుడు 10 లీటర్స్ ఉన్నాయి ప్రెసెంట్. ఇది కూడా 6 నెలలు సేమ్ లోడ్ లో వచ్చిన బార్ ఇవి రెండు. మిగతా 8 బార్ అయితే మనం అమ్మేసినాం. రెండు. ఇక్కడ ఫార్మర్స్ పాలు చూసుకొని తీసుకోవచ్చు. 2 పూటలు 4 పూటలు చూసుకొని తీసుకోవచ్చు. ఇది దీని గురించి ఒకసారి? దీని గురించి 15 to 20 days అవుతుందా? 15 to 20 days. ఇప్పుడు ప్రస్తుతం 15 to 16 లీటర్స్ ఉన్నాయి దీంతో పాలు. 15 to 16 లీటర్స్. దీంతో సేమ్ లోడ్ లో వచ్చింది. ఇది కూడా 18 లీటర్స్ ఉన్నాయి ప్రస్తుతం దీంతో. 18 లీటర్స్.
అయితే ఇక్కడ ఫార్మర్స్ అయితే పాలు చూసుకొని పాలు చూసుకోవచ్చు, 2 పూటలు కాదు, ఆయన చేతితో విండి ఆయన చూసుకోవచ్చు మొత్తం. ఓకే. మనది గ్యారంటీ ఉంటుంది, ఇట్లా అంగడి లెక్క కాదు, మనకు గ్యారంటీ ఉంటుంది మనకు మొత్తం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ షెడ్ ఈ నడిపిస్తున్నారు? షెడ్ అంటే మనకు 2 years అవుతుంది అంతే దగ్గర. అవుతుంది. ఓకే. మిగతా మనం అక్కడ 65 years 75 years అక్కడ ఉంది. బుద్ధవేల్లో అక్కడ మొత్తం తాత వాళ్ళ డాడీ వాళ్ళ ఎక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా ఉందా ఫామ్? అక్కడ కూడా ఉందానా? అక్కడ కూడా ఆవులు ఉన్నాయి, 35 to 40 బఫెలోస్ ఉన్నాయి అడగి. అక్కడ కూడా ఉన్నాయి అన్న. ఓకే. ప్రజెంట్ అయితే ఇప్పుడు మన లోడ్లు అయితే మనకి మంత్లీ ఒక 2-3 వస్తుంటాయి అని చెప్తున్నారు కదా. బఫెలోస్ లోడ్లు వస్తాయి, ఆవులు అయితే ప్రతి వారం 2 లోడ్లు వస్తాయి అన్న. ఓకే. ఇప్పుడు గేదెలు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు మీరు మంత్లీ 2-3 లోడ్లు అన్నారు కదా, బఫెలోస్ ఎక్కడి నుంచి? గుజరాత్కి వెళ్ళి ఒక బండి నెలలో వస్తానా, జాఫరాబాద్ ఇది. ఇంకా మనము ఇక్కడ హర్యానాకి వెళ్ళి ఒక లోడ్ వస్తానా. ఓకే. మనము పాలు అయితే ఇచ్చేస్తాము, లేకపోతే దుడ్డే చచ్చిపోయినా ఏమైనా చచ్చిపోయినా మళ్ళీ రైతులకు కష్టం అవుతుంది అని మనం దొడ్లో పెట్టుకుంటాం మన చేతి మీద తీసుకొని. ఓకే. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తారా లేకపోతే వాళ్ళు పంపిస్తారా? మనము అంటే గుర్తుపట్టిన ఉన్నారు ఆడ, వాళ్ళు గ్యారంటీ ఇస్తారు మనకు, మనం కూడా రైతులకు అట్టనే గ్యారంటీ ఇస్తాం. ఎందుకోవాలి మనం 4 సన్లు చూసుకోవాలి, దానివి పాలు చూసుకోవాలి, ఏం దాని వేస్తారు, ఏం వేస్తారు, వాతావరణం ఏంటి, ఎట్లా తట్టుకుంటారు బరే, అది చూసుకోవాలి ముందు. మీరు అక్కడ అన్ని పాలిచ్చే గేదెలే కొనుగోలు చేస్తారా? ప్రెగ్నెంట్ కూడా కొనుగోలు? ప్రెగ్నెంట్ కూడా తీసుకుంటాం అన్న, అంటే చాలా దగ్గర పడ్డే తీసుకోవద్దు అన్న, ఎందుకంటే బండ్లు ఇంతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే. మనకు అంటే ఇక్కడ లోకల్ ఏడైనా ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నా తీసుకొని రీసేల్ ఉంది మనది, అది కూడా చేస్తామన్న. ఆవులైనా బర్రెలైనా ఇప్పుడు పచ్చి గేదెలు తీసుకో, రైతుల తన గావన్ బర్రెలు ఉన్నాయి, ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి, అది ఆయన 4-5 months కలిగిన చేతికి డాక్టర్ చెకప్ ఉందంటే మనం పచ్చి బర్రె ఇచ్చి ఆ బర్రె ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు తర్పి గేదెలు కూడా ఉంటాయి మన ఫామ్? తర్పి గేదెలు అయినా ఎవరైనా కొత్తగా పెడుతురు అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా అది మనం ఇస్తాం అన్న, కొంచెం ఇస్తారా? ఇప్పుడు ఉన్నాయి ఏమన్నా దానిలో తర్పి గేదెలు ఉన్నాయా? ఉన్నాయన్న. ఒకసారి చూపిరా తర్పి గేదెలు. వీటికెళ్ళి తర్పి గేదె మనవి ఇవన్నీ. ఓకే. అంటే ఇప్పుడు సపరేట్ ఏం కట్టేయట్లేరా? ప్రెగ్నెంట్ ఇవి మన మిల్కింగ్ మొత్తము అంటే పాలిచ్చే గేదెలు ఇక్కడ ఉన్నాయి 10 గేదెలు. ఓకే. పాలిచ్చే తర్వాత నుంచి అన్ని కూడా మనకి తర్పి బర్రెలు. ఓకే. అది పచ్చి బరు, ఇది వచ్చి కొంచెం తర్పి బరు, దీనికన్నా ప్రెగ్నెంట్ బఫెలోస్ అన్ని ఉన్నాడు. ఓకే. తర్పి అంటే ఇప్పుడు పాలు ఏమి పాలు ఇస్తే అన్న, దీనికన్నా 4 liters టైంకి ఉంటాయి పాలు. ఓకే. టైంకి 4 liters. దీని ఒక 4-5 months అవుతుంది పాలు. ఎండాకాలం కూడా తక్కువ ఇప్పుడు తర్పి గేదెలు మన తన 20 to 25 తర్పి గేదెలు ఉంటాయి, అందులో కూడా 2-3 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నాయి. ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి అందులో. ఓకే. ఎంత ఉంటుంది రేట్ అందాదా మనకి ఇక్కడ? మనకు తర్పి గేదెలు కావాలంటే అంతే మంచి బారే కావాలి, మీడియం సైజ్ ఇలాంటిది మధ్యలో ఒకసారి చెప్పు. ఈ మధ్యది రింగ్ బారే ఇట్లా కావాలంటే ఇది తర్పి 60,000 55,000 65,000 ఇట్లా ఉంటాయి బర్రెని బట్టి. ఓకే. ఓకే. దూడలు కూడా ఉన్నాయి తర్పి గేదెలకి, ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తర్పి గేదెలు ఉన్నాయి, ప్రెగ్నెంట్ ఉన్నాయి, మిల్కింగ్ ఉన్నాయి, 3 ఉన్నాయి మనకి ఈ ఫామ్ లో వచ్చేసి. ఫామ్ పేరు ఏమైనా ఉందా? ఫామ్ పేరు వాజీ డైరీ ఫామ్ మనది. ఓకే. మనది తుక్కుగూడలో మనకి వాజీ డైరీ ఫామ్. ఓకే. ఇంకా చూపియరా ప్రెగ్నెంట్ ఒకసారి 6 నెలలు 7 నెలలు బఫెలోస్ ఉన్నాయి. ఇది మనకి మనం హర్యానాకి వెళ్ళి వచ్చిన బండి నుంచి ఒకటి పెట్టుకుండే. ఇదా? ఓకే. ఎప్పుడు వచ్చింది ఇది బండి? ఇది 6 months to 7 months అవుతుంది. ఇది వచ్చి 5 months ప్రెగ్నెంట్ ఉంది. 5 months ప్రెగ్నెంట్ ఉంది. ఇప్పుడు 14 లీటర్ పాలు ఉన్నాయి, దీంతో 14 లీటర్ పాలు ఉన్నాయా? ఓకే. ప్రెగ్నెంట్ మళ్ళీ ప్లస్ పాలు ఇస్తుంది. వచ్చినప్పుడు అయితే 16 to 17 liters పాలు ఇచ్చింది అది. ఓకే. ఇది కూడా ప్రెగ్నెంట్ ఉన్నాను. ఇది కూడా ప్రెగ్నెంట్ 5 months ప్రెగ్నెంట్ ఉంది. ఓకే. 5 నెలలు అన్ని కూడా మనకి ఇక్కడ అయితే 8 liters పాలు ఉన్నాయి. ఓకే. క్వాలిటీ కూడా బాగున్నాయి, సైజులు అన్ని మనకి రింగ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇది ఇప్పుడు ప్రెగ్నెంట్ బఫెలోస్ అన్నారుగా, రేట్ ఎంత ఉంటుంది అందాదా? ప్రెగ్నెంట్ బఫెలోస్ అంటే మనకు 4 months to 5 months ఉంటే 60,000 65,000 అంటే మనకు 6 నెలలు 7 నెలలు దాటినాయి అనుకో 80,000 85,000 అట్లా గేదె సైజుని బట్టి కూడా ఉంటాయి అన్న. జాఫరాబాద్ అంటే మన పెద్ద సైజ్ అంటే ₹1,00,000 దగ్గర ₹1,00,000 ఉంటాయి అన్న. జాఫరాబాద్ మంచి పాలిచ్చే గేదెలు. జాఫరాబాద్ కూడా మంచి సైజ్ ఉండాలి, బరే మనం తట్టుకున్నట్టు ఉండాలి. ఓకే. జాఫరాబాద్ ఏంటంటే సైజ్ కాకుండా చిన్న బరువు కూడా పాలు ఇస్తాయి, కానీ చూసి పాలు వింటుకొని చూసుకోవాలన్న. ఓకే. ఇప్పుడు మనం హర్యానా గుజరాత్ నుంచి తెస్తాం కదా, తేగానే కొంతమంది చాలా మంది రైతులు సెట్ కావంటున్నారు. మన దగ్గర ఎట్లా మీరు సెట్ చేస్తారు? మన దగ్గర అయితే రాగానే మట్టిలో కట్టేస్తాం అన్న, 2-3 రోజులు బయట కట్టేస్తాం. మట్టిలో కట్టేసి లేబర్ కొంచెం అది పచ్చిగడ్డి తినకుండా మనం ఒట్టి చేస్తాం. ఒట్టి తినకుండా మనం మ్యాత్ ఉంది, పచ్చిగడ్డి ఉంది మనకు, ఆ మ్యాత్ వేస్తాము.
అది తినకుండా ఒట్టి చేస్తాం. ఒట్టి తినకపోతే ఇట్లా దాన నానుకుంటారు మనకు. ఓకే, ఇది దీంట్లో ఏమేమి కలిపారు? దానా కందిపోలు ఉంటాయన్న, ఇలా చున్ని, కల్లి, గోధుమ పొట్టు. ఓకే, మొత్తం మిక్స్ చేసేసి ఒక గేదెకి ఎన్ని కేజీలు వేస్తారు? ఇది ఒక గేదెకి మనకు 5 to 8 kgs పడతాను టైంకి. ఓకే, 5 to 8 kgs వేస్తారు. 2 గేదెల మధ్యలో ఒక పెద్ద బకెట్ 20 kgs ఉంటుంది. అందులో వాటర్ ఏమైనా కలిపైనా కూడా దాని అయితే 8 kgs పడుతుంది అన్న మనకు. ఓకే, దాని 8 kgs పడుతుంది. ఇప్పుడు ఈ కనబడుతున్న బఫెలోస్ ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయి ప్రెగ్నెంట్ అందాదా? ఇప్పుడు మనము 70 to 80 బఫెలోస్ మనకు ప్రెగ్నెంట్ ఉన్నాయి. 40 to 45 ఉన్నాయి అన్న. 40 to 45 అలా 20 బఫెలోస్ 5 to 6 months ఉన్నాయి. కొన్ని 2 to 3 months ఉన్నాయి. 3 to 4 కొన్ని ఉన్నాయి అన్న. ఓకే, ఇప్పుడు అంటే అన్ని 6-7 నెలలు ఇక్కడ ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చా? రైతులు వచ్చి మనము 2 బుల్స్ ఉన్నాయన్న మనకు. ఒకటి జాఫరాబాదీ బుల్ ఉంది, ఒకటి మనకు సోలాపూర్ సింగాల్ పోతుండే సింగాల్ది. ఓకే, అదైనా చేసుకోవచ్చు. ఓకే, వాటితోనే ఇప్పుడైతే క్రాస్ చేపిస్తున్నాం మన ఫామ్ లోనే. మనం బయట కట్టేసి ట్రయల్స్ ఉంది, అందులోనే క్రాస్ చేపిస్తున్నాం. ఇప్పుడు డాక్టర్స్ కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. మన డాక్టర్ అన్న వస్తాడు, చెక్ చేస్తాడు మొత్తం. ఓకే, ప్రెగ్నెంట్ ఉన్నా ఏమున్నా. ఓకే, ప్రెగ్నెంట్ అయితే 30 to 40 ఉన్నాయా? 40 to 45 ఉన్నాయి. 3 to 4 months అంటే 30 బఫెలోస్ ఉన్నాయి. మిగతా ఈ తర్పీ గేదెలు నాట్ ప్రెగ్నెంట్ అంటే ఒక 15 to 20 ఉన్నాయి. ఓకే, అంటే పచ్చి ఇన్కమ్ బఫెలోస్ మన లోడ్ వచ్చినాయి అయితే 15 to 20 ఉన్నాయి ఇప్పుడు పాలకు. ఓకే, అది 2-3 లోడ్లు వచ్చిండే, మిగతా అమ్మేసాం. అది దుడ్డే లేకపోయినా మనం ఏమైనా ఇబ్బంది ఉంటే మనం పెట్టుకుంటాం. రైతులకు అయితే మంచిదే ఇస్తాం. ఇస్తారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మిల్కింగ్ ఉంది కాబట్టి మీరు మిల్క్ కూడా తీసుకుంటారు వాటికి. మనం ఇబ్బంది. ఓకే, ఈ దూడలు ఎన్ని ఉన్నాయి? దూడలు మనకు 6 to 7 months ఉందన్న దీని తల్లి ఇది అన్న. ఓకే, అన్నిటికీ కూడా దూడలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ దూడలు సపరేట్ అమ్ముతారా లేకపోతే సపరేట్? మనం దూడలు కూడా సపరేట్ అమ్ముతారా? రైతులకు ఏమైనా పెంచుకోనికే. ఇది ఏజ్ ఎంత ఉంటుంది దీన్ని? ఇది 11 months to 12 months సంవత్సరం ఉందన్న. అన్ని కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. సంవత్సరం ఉంటాయి. అది 2 సంవత్సరాలు. ఎన్ని ఉన్నాయి దూడలు అన్ని? ఆల్మోస్ట్ 8 to 10. మిగతా అంటే రైతులు వచ్చి తీసుకుంటారు మనకు. అన్న ఇట్లా మనకు పెంచుకుంటారని చెప్పేసి తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు 8 నుంచి 10 అయితే మనకు దూడలు ఉన్నాయి. 10 నుంచి ఉన్నాయి. సింగల్ బఫెలో అయితే మనకు సోలాపూర్ దీని దుడ్డే దాని ముంగల్ ఉందన్న. ఓకే, దీని దుడ్డేనా? అది. ఓకే, ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది సింగల్ బ్రీడ్ కి సంబంధించి? అయితే 4 liters ఇస్తాను మనకు. 4 liters ప్రెగ్నెంట్ ఉంది. 5 months to 6 months ప్రెగ్నెంట్. దాని ముందు బిడ్డ దాని దూడ ఇదేనా? ఫీమేల్ వచ్చింది. ఓకే, కొమ్ములు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ మన దూడలు కావాలని ఇస్తారు. ప్రెగ్నెంట్ ఉన్నాయి, తర్పీ ఉన్నాయి, మిల్కింగ్ ఉన్నాయి. పక్కన కూడా మనకు ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి. చూపిస్తారు అది కూడా. ఓకే, ఇక్కడ మనకు కనబడుతుంది కదండి. ఓఆర్ఆర్కి అయితే 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ మనకి ఏ దూడలు అయితే ఉన్నాయి, ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి, తర్పీ గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయండి. చూసుకోవచ్చు. మొత్తం అయితే 70 to 80 బఫెలోస్ అయితే సేల్కి ఉన్నాయి. ఈ బర్రు మనం పచ్చి వస్తే అంటే తినకపోతే మనం ఇట్లా నానిపేస్తాం మన ముంగల. ఇట్లా నానబెడతారా? ముంగల ఉండి. ఓకే, లేబర్ ఉంటాడు, మనం మనిషి ఉంటాడు. ఇక్కడ ప్రెగ్నెంట్ బఫెలోస్ అన్ని ప్రెగ్నెంట్ అన్ని కట్టేస్తారా? మొత్తం పెద్ద హర్యానాకి వచ్చిండే అన్న. ఓకే, ఎప్పుడు వచ్చినాయి? రీసెంట్ గా వచ్చినాయి అంటే ఇది 6 to 7 months 8 months అవుతుంది నా దగ్గర వచ్చి. ఓకే, 8 months అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతము ఈ 10 బర్ల మనకు టైంకి 50 liters పాలు వెళ్తున్నాయి అన్న. ఇప్పుడు 10 బర్ల ఇప్పుడు ఇవన్నీ పాలిచ్చే అన్న. పాలిచ్చే ప్రెగ్నెంట్ ఉన్నాయి. 3 to 4 months 4 to 5 months ఉన్నాయి. ఓకే, పాలిస్తున్నాయి, ప్రెగ్నెంట్ తో ఉన్నాయి. 50 లీటర్లు అయితే 50 లీటర్. ఓకే, 50 లీటర్ల పాలు అయితే ఈ 10 ఎన్ని రోజులు అవుతుంది మనం ఇక్కడికి వచ్చి? 8 months. ఓకే, 8 months అవుతుంది ఆ బర్రె వచ్చి. ఓకే, ఇది ఒకటి ప్రెగ్నెంట్ లేదు, మిగతా అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఈ జాఫరాబాదీ బుల్ ఉందన్న మనది. జాఫరాబాదీ బుల్. ఓకే, దీని తల్లి కూడా మనకు 20 to 25 liters పాలు ఇచ్చింది అన్న. దీని తల్లి జాఫరాబాద్. ఏజ్ ఎంత ఉంటుంది? 4 years ఉంటుంది అన్న దీన్ని. మన దగ్గర 20 నుంచి 25 లీటర్ పాలు ఇచ్చింది దీని తల్లి. దీని దుడే కూడా ఉంది అన్న. లోపల ముందు చూసాం. దుడ్డ కూడా ఉంది దీనిది. చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న బఫెలోస్ మొత్తం క్రాసింగ్ దీంతోనే. జాఫరాబాద్ ఉంటే దీంతో, లేకపోతే సింగల్ ఉంటే సింగల్ పోతు. ఓకే, దినంలో 2 కట్టాలంటే మనకు 2 పోతులు ఉన్నాయి అన్న. ఓకే, ఇప్పుడు ఇవి కూడా సేల్కున్నాయి తమ్ముడు? సేల్ చేస్తారా? కావాలంటే ఎవరైనా కావాలంటే ఇస్తాము, లేకపోతే
మన డైరీలకు రైతులు వస్తారన్న మనకు రైతులు వస్తే మనం అమ్మడానికి ఉంటాయి. అదే 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 క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. హర్యానాకెళ్ళి వచ్చింది అన్న బండి మొత్తం 2 బండ్లు వచ్చిండే. ఒక బండి పెట్టుకొని ఒక బండి పాలకు పెట్టుకున్నాము. ఓకే ఇప్పుడు ఈ లైన్లో ఉన్నాయి, ప్రెగ్నెంట్తో ఉన్నాయి, పాలు ఇస్తున్నాయి. మిగతా పాలు 50 లీటర్ టైం పాలు ఉన్నాయి. ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.